మాలాగా మీరు ఎంతమంది చేస్తారో చెప్పండి. బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మెనూలో సిజ్లింగ్ బ్రౌనీ ఉందో లేదో చూస్తామనమాట. కేఫ్‌కెళ్ళినా, రెస్టారెంట్‌కి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా అక్కడ సిజ్లింగ్ బ్రౌనీ ఉంటే ఫుల్ హ్యాపీ అయిపోతాము. అంతిష్టము. ఇక్కడ పిల్లలు సిజ్లింగ్ బ్రౌనీ తిన్న తర్వాత బయటికి వచ్చేస్తున్నామండి. లంచ్ కంప్లీట్ అయిపోయింది కదా! అండ్ ఇక్కడ వీళ్ళు మనకి కాంప్లిమెంటరీగా వేడి వేడిగా జిలేబీ వేసిస్తున్నారు. అండ్ మనం డబ్బులు కట్టి తినేసి వచ్చిన దానికన్నా ఇలా ఫ్రీ ఐటెమ్ తింటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా! అదొక తెలియని ఆనందం అనమాట. అందరూ ఇలాగే ఆలోచిస్తారా? నేను మాత్రమే ఇలా ఆలోచిస్తానా? అర్థం కాదు నాకు అప్పుడప్పుడు. అరే! ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నాను ఫ్రీ అనగానే అని చెప్పి అనిపిస్తుంది. చక్కగా అరిటాకులో పెట్టి ఇచ్చారండి. టేస్ట్ కూడా చాలా బావుంది. చాలా వేడి వేడిగా ఉండింది. ఆ తర్వాత పిల్లలు కాసేపు అక్కడే ఆడుకున్నారు. జస్ట్ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఆడారు అంతే. అండ్ వీళ్ళు యూనిఫామ్‌లోనే అస్సలు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వైజాగ్ వరకు వచ్చేసారు. ఇంత సడెన్‌గా వాళ్ళని తీసుకెళ్తున్నా కూడా వాళ్ళు అస్సలు కొంచెం కూడా వాళ్ళకి అలవాటైపోయిన విషయమే ఇది మాకు అన్నట్టుగా ఉన్నారనమాట. చాలా నార్మల్‌గా ఉన్నారు. అసలు ఎందుకొచ్చాము? ఎందుకు వెళ్తున్నాం? లాంటి క్వెషన్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి అస్సలు రాలేదు.